ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షయ్ గురించి చెప్పండి నారాయణరావు గారు. అక్షయ్ మా కూతురేనని మేము నమ్ముతున్నాం. కాదు బాబు, అక్షయ మీ కూతురు కాదు. అక్షయ్ మీ కూతురని మీరు అనవసరంగా భ్రమపడకండి. మీరు తెలుసుకున్న ఆధారాలు మిమ్మల్ని తప్పుదోవ పట్టించాయి. అక్షయ్ వాళ్ళమ్మ బతికే ఉంది. ఓ రోజు ఆమె నన్ను కలిసింది. తన ఆర్థిక పరిస్థితి బాగోలేనందువలన గుడిలో వదిలి వెళ్ళిపోవలసి వచ్చిందని నా దగ్గర కన్నీటి పర్యంతం అయింది. అక్షయ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కూతురు కాదు కాదు కాదు. అబద్ధం. మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు మా దగ్గర నిజాలను కావాలని దాస్తున్నారు. అంత అవసరం మీకేమొచ్చింది నారాయణరావు గారు? అక్షయ్కి మీరే నిజంగా తల్లిదండ్రులైతే నేను సంతోషిస్తాను కదమ్మా. అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేమొచ్చింది? అక్షయ్ తల్లి ఉండుంటే మీ దగ్గరకు వచ్చి కలిసిందనేదే నిజమై ఉంటే అక్షయ్ని మీరు ఆమెతో పంపించుండేవారు కదా. ఆమె తన పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి వస్తానని చెప్పింది. అప్పటి వరకు నా దగ్గర పెంచమంది. అప్పటినుంచి తను రావటం మానేసింది. ఎక్కడుందో తన వివరాలేంటో ఏమీ నాకు తెలియవు. అందుకే ఈ విషయం నేను అక్షయ్ దగ్గర కూడా ఏ రోజు చెప్పలేదు. దయచేసి మీరు చెప్పకండి. అక్షయ్ మీ కూతురైతే నాకు సంతోషమే, కానీ అక్షయ్ అయితే మీ కూతురు కాదు కాదు. మీ కూతురు వేరే పాప అయి ఉంటుంది. ఎంతో ఆశతో వచ్చాం బాబా. ఈ ఆశ కూడా దూరం అయిపోయింది. నా కూతురు ఎక్కడుంది బాబా? అవును వేదవతి గారు, ఓ ఆయుర్వేద మందుని తయారు చేసినట్టు చేసిచ్చింది. ఈ పాప సమయస్ఫూర్తిని మనం అందరం అభినందించాలి. అక్షయ, నిన్నందరూ పొగిడినందుకు తెగ సంబరపడిపోతున్నట్టున్నా. అభినందన ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది కదా శౌర్య. అందరూ ఆకాశానికి ఎత్తినా నువ్వు మాత్రం నా దృష్టిలో ఎప్పటికీ పని పిల్లవే. నేను నీకు నచ్చాలంటే నేనేం చేయాలి శౌర్య? ఇంటి నుంచి బయటికి పోవాలి. వెళ్ళిపోతావా? రావాల్సిన సమయంలో వచ్చాను, పోవాల్సిన సమయంలో పోతాను. ఎక్కడికి? పైకా? నువ్వన్న మాటకి అర్థం అదే అనిపించింది. శౌర్య, బయటకెళ్ళి ఆడుకుందామా? వెళ్దాం. ఏం చేస్తున్నావు? మీ పనమ్మాయితో పనులు చేయిస్తున్నావా? అవును. అన్నం దొరకాలంటే పనులు బాగా చెయ్యాలి కదా. నువ్వేమో ఈ అక్షయ అనాథన్నావు. మీ ఇంటికొచ్చిన తర్వాత నుంచి సొంత మనిషిలా ఫీల్ అయిపోతుందంట. అప్పుడప్పుడు అలా బిల్డప్ ఇస్తుంది. నేనే కొమ్ములు విరుస్తూ ఉంటాను. నేనైతే ఎప్పుడో బయటికి గెంటేసి ఉండేదాన్ని. నేను చాలాసార్లు పొమ్మన్నాను. సిగ్గు లేకుండా ఉంటుంది. నేనెన్ని తిట్టినా పౌరుషం లేకుండా పడుంటుంది. మరొకరు అయ్యుంటే ఎప్పుడో మా ఇంటి నుంచి బయటికి పోయిండేవారు. ఇది మాత్రం మా ఇంటికి కొట్టిన సున్నంలా అతుక్కుపోయింది. తల్లిదండ్రులు లేనప్పుడు ఏదైనా అనాథ శరణాలయానికి పోవచ్చు కదా. మా అవని పిన్ని సపోర్ట్ చూసుకుని మరీ రెచ్చిపోతుంది. మా పిన్ని కూతురు వచ్చేంత వరకే
దీని ఆటలు సాగుతాయి. ఆ తర్వాత బయటికి పోక తప్పదు. అప్పుడు అనాథ శరణాలయంకైనా పోవాలి, లేదా దీనికో తాతున్నాడు ఆ ముసలాడి దగ్గరికైనా పోవాలి. పదండి, మనం వెళ్ళి ఆడుకుందాం. పద శౌర్య. నా విషయం తాతయ్య దగ్గరికి వెళ్ళి తేల్చుకుంటాను. కావేరిని పట్టుకొని ఎంత డబ్బడిగినా ఇచ్చి అక్షయ్ని నా ఇంటి నుంచి బయటికి గెంటేయాలి. అక్షయ్ ఇంటి నుండి బయటికి వెళ్తేనే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. శాంత, శాంత, తొందరగా రా, నీతో ఒక విషయం చెప్పాలి. శాంత, శాంత. పూజారి నారాయణరావు వాళ్ళకి కనిపించకుండా కావేరితో మాట్లాడి వెళ్ళిపోవాలి. శాంత, రూమ్లో కూడా లేదు, ఎక్కడికి వెళ్ళినట్టు? అమ్మా, ఎవరి అలికిడి లేదేంటి? ఇంతకీ కావేరి ఇంట్లో ఉందా లేదా? ఏమైంది దీనికి? పూజ గది ముందు ఎమోషనల్ గా కనబడుతున్నాడు. అమ్మా, గుడిలో జరిగింది ఇంకా నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఏం జరిగిందబ్బా? అక్షయ్ విషయంలో అంత పెద్ద నిజం తెలుస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అక్షయ్ విషయంలో నిజమా? ఏమై ఉంటుంది? నేనెంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నా అక్షయ్ తల్లిదండ్రుల గురించి నిజం తెలియచేస్తావని అనుకోలేదు తల్లి. అక్షయ్ తల్లిదండ్రులెవరో తెలిసిపోయిందా? అయితే అక్షయ్ని చాలా సులభంగా ఇంటి నుంచి బయటికి గెంటేచ్చనమాట. అక్షయ్ను కన్నవాళ్ళు ఎవరో అయ్యుంటారు అనుకున్నాను. అక్షయ్ను కన్నవాళ్ళు అవని శ్రీకర్లేనని నేను కల్లో కూడా అనుకోలేదు. అక్షయ్ను తల్లిదండ్రులా చూసుకుంటున్న అవని వాళ్లే నిజమైన తల్లిదండ్రులని నేను అస్సలు ఊహించలేకపోయాను. వారు సేకరించిన ఆధారాలతో నా దగ్గరకు వచ్చి అక్షయ్ మా కూతురే కదా అని వాళ్ళు నన్ను నిలదీసి అడుగుతుంటే అక్షయ్ మీ కూతురు కాదు అని నేను అబద్ధం చెప్పవలసి వచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.